అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే ట్రైన్ రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాము. మా ఆయన బర్త్‌డే రోజు మా ఆయన తీసుకెళ్లారన్నమాట. ఇక మా చిన్ను అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటాడు ఫుడ్. కొంచెం సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇక ఆ రెస్టారెంట్‌లోకి వెళ్ళిన తర్వాత మా చిన్ను సంతోషం అయితే అంతా ఇంతా కాదు అసలు. వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక మేమైతే ఆర్డర్ చేసుకుంటున్నాము. ఏం తిందాము అని చెప్పేసి. మా ఆయనకు ఎప్పుడు రెస్టారెంట్‌కి వెళ్ళినా సరే ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకుంటారు మా ఆయన. కానీ నేను మాత్రం అలా కాదు. ఎప్పుడు తిన్న బిర్యానీనే తింటాను. నాకంతే అంత ఇష్టం బిర్యానీ అంటే. మేము ఆర్డర్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ అలా అయింది. హాఫ్ అన్ అవర్ అయిపోయినా కూడా ఇంకా ఫుడ్ అయితే తీసుకురాలేదు. చాలా టైం పట్టింది. హాఫ్ అన్ అవర్ మేము అక్కడనే కూర్చున్నాము. ఇక కొంచెం సేపు అయిన తర్వాత కరెంట్ పోయింది. మేమే తీసుకొస్తాము ఫుడ్. ట్రైన్ అయితే రాదు అని చెప్పేసి అన్నారు. ఇక మేమైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాం. మా చిన్ను అయితే ఊకే చూస్తూనే ఉన్నాడు పాపం. ట్రైన్ ఎప్పుడొస్తది మమ్మీ? ట్రైన్ ఎప్పుడొస్తది మమ్మీ? అని చెప్పేసి చాలా సేపు అడిగాడు చిన్ను. మేము ఆ రెస్టారెంట్‌కి వెళ్ళిందే మా చిన్ను కోసం కాబట్టి ఇక ట్రైన్ రాకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయాం మేము. ఇక కొంచెం సేపు అయిన తర్వాత ఫుడ్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఫుడ్ తీసుకొచ్చి సర్వింగ్ చేసేసి వెళ్ళిపోయారన్నమాట. మాకు ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత కొంచెం సేపటికి కరెంట్ వచ్చింది సార్. మేమైతే పంపిస్తాము ఫుడ్ ట్రైన్‌లో అని చెప్పేసి చెప్పారన్నమాట. మళ్ళీ కాసేపు అయిన తర్వాత కొంచెం లైన్ ప్రాబ్లమ్ ఉంది సార్ ఏమనుకోకండి అని చెప్పేసి చెప్పారు. ఇక మేమైతే సైలెంట్ అయిపోయాం. మా చిన్ను అయితే అడుగుతూనే ఉన్నాడు. మమ్మీ ట్రైన్ ఏది? మమ్మీ ట్రైన్ ఏది? అని చెప్పేసి ఇక్కడ కొట్లాడుకుంటున్నారు మా పిల్లలిద్దరూ స్పూన్స్ కోసం. మా పక్కన వాళ్ళకైతే ట్రైన్ వెళ్తుంది. మమ్మీ చూడు చూడు ట్రైన్ వెళ్తుంది కదా మమ్మీ. ఇంకా మనకెప్పుడొస్తది మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు మా చిన్ను. పిల్లల్ని ఇలా అప్పుడప్పుడు బయటికి తీసుకువెళ్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. మా చిన్నుకైతే ఇలా వెళ్ళడం చాలా ఇష్టం. ఇలా అనే కాదు ఎక్కడైనా బొమ్మలుంటే అక్కడికి తీసుకెళ్ళు డాడీ అని చెప్పేసి అంటూ ఉంటాడు మా చిన్ను. ఆడుకోవడానికి చాలా ఇష్టపడతాడు. మా చిన్ను అనే కాదు ఎవరి పిల్లలైనా అంతే ఆడుకోవడానికి చాలా ఇష్టపడతారు. ట్రైన్ వెళ్తున్నప్పుడు మా చిన్ను చైర్స్ ఎక్కి ట్రైన్‌ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడన్నమాట. వద్దు నాన్న ముట్టుకోవద్దు అలా అని చెప్పేసి చెప్పాను. ఇక ఒక్క దగ్గరనే కూర్చున్నాడు పాపం కాసేపటి దాకా. ఇక అంతలోనే ఫుడ్ అయితే వచ్చేసింది. మేమైతే ఫుడ్ తినేసాము. ఎలా ఉంది బిర్యానీ అని అంటే పరమ చెండాలంగా ఉంది. అసలేం బాలేదు. టేస్ట్ అయితే అస్సలేం బాలేదు. నాకు నచ్చలేదు. మా ఆయనకు కూడా నచ్చలేదు. ఇక మా చిన్ను కోసం వెళ్ళాం కదా! మా చిన్ను ఎంజాయ్ చేస్తాడు అని చెప్పేసి వెళ్ళాము. ఇక మా చిన్ను అయితే ట్రైన్ రావడంతోనే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయితున్నాడు. ఇక మా చిన్ను ఎలా అంటే అమ్ నేను ట్రైన్ పంపిస్తేనే ఇప్పుడు నేను తింటా. లేకపోతే నేను తినను అని చెప్పేసి కూర్చున్నాడు. ఇక వాళ్ళను మేమైతే ఒక్కసారి పంపించండి ట్రైన్‌ని అని చెప్పేసి అన్నాము. ఇక వాళ్ళైతే పంపించేశారన్నమాట. కొంచెం తిన్నాడు. ఇక ట్రైన్ వచ్చిన తర్వాత ట్రైన్‌ను చూసుకుంటూ కొంచెం అయితే తిన్నాడు. ఇక మళ్ళీ అదంతా నేనే నా ప్లేట్‌లో వేసుకొని తినేసానన్నమాట. ఫుడ్ ఎంతో బాగుంది అని చెప్పేసి మేము వెళ్ళాము అనుకోని ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళాము. కానీ ఏం బాలేదు. మాకు మాత్రం ఏమాత్రం నచ్చలేదు. అనుకున్నదొకటి అయిందొకటి. ఇక ట్రైన్ ఫుడ్ తీసుకురాలేదని అదొక డిసప్పాయింట్ అయిపోయాం. మళ్ళీ ఫుడ్ కూడా బాలేదు. మా చిన్ను బిర్యానీ తినుకుంటూ ఏమంటున్నాడంటే మమ్మీ మమ్మీ ఈ బిర్యానీ అంతా కూడా ఒక గిన్నెలో వేసేద్దాం. ట్రైన్ పైన పెట్టేద్దాం. ట్రైన్ మళ్ళీ తీసుకొని వస్తది మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు మా చిన్ను. మా చిన్నయితే హైలైట్ జోక్ చేస్తాడు. అసలు నాకైతే ఫుల్ నవ్వొచ్చింది అలా అనగానే. మేము అక్కడే డిన్నర్ చేసి ఇంటికైతే వచ్చేసాం ఇగ. ఇంటికి వస్తున్నప్పుడు ఎవరో కాల్ చేశారు మా ఆయనకి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అంట. కాల్ చేసి ఎక్కడున్నావురా అని చెప్పేసి అన్నారంట. అంటే నేను రెస్టారెంట్‌లో ఉన్నా అని చెప్పేసి మా ఆయన అంటున్నారు. అక్కడికెందుకు వెళ్ళావురా? అక్కడ ఫుడ్ ఏం బాగుండదు అని చెప్పేసి అన్నారంట వాళ్ళ ఫ్రెండు. అదే విషయం మా ఆయన నాతోని చెప్తున్నారు. ఈ వీడియో వచ్చేసి ఇంతే అన్నమాట. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. ఈ వీడియో మీకెలా అనిపించింది అనేదైతే కామెంట్ సెక్షన్‌లో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.